Good evening, friends. Welcome back to our channel, Campus Student. So, just now I got a message from one of the students. Ladies Complex Hostel ఉంది కదా మనకి. లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది. అందులో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు. ఐ థింక్ కొంతమంది నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, గర్ల్స్. అండ్ నెక్స్ట్ కోటు ఉమెన్స్ లేదా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆర్ వీరనారి చాకలయలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఇప్పుడు నేమ్స్ అనేది చేంజ్ అయినాయి. సో ఆ గర్ల్స్, పీజీ గర్ల్స్ అండ్ ఉస్మానియా గర్ల్స్ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, డిగ్రీ వాళ్ళు కాదు మాస్టర్స్ చేసే వాళ్ళు ఉండే హాస్టల్ అది. అండ్ ఇంతకుముందుకే చూసిన నాకు వన్ ఆఫ్ ద స్టూడెంట్ నాకు మెసేజ్ చేశారు. సో అన్నంలో పురుగులు వస్తున్నాయని, అన్నంలో వచ్చిందో అది కర్రీలో వచ్చిందో ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. బట్ అది చిన్న అది ఉంది, నేను కావాలంటే డిస్ప్లే చేస్తాను నాకు పంపిన ఫోటో. సో అది ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద టాప్ నెంబర్ 1 ఇప్పుడు ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ మన తెలంగాణలోనే. అండ్ కోటు ఉమెన్స్ వచ్చేసి ఆ కోటు ఉమెన్స్ వాళ్ళు అందులోనే ఉంటారు. అది కూడా తెలంగాణలోనే ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ. ఇప్పుడు మనకు సెపరేట్ మహిళలకే అమ్మాయిలకే సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఉంది. సో వాళ్ళు అందులో ఉన్నారు. అండ్ చదివేటోళ్ళందరూ మాస్టర్స్. మీరు చదివేది మాస్టర్స్, ఎంఏ చేస్తున్నారు, ఎంఎస్సీ చేస్తున్నారు, ఎంకామ్లు చేస్తున్నారు, మాస్టర్ స్టూడెంట్స్. ఆ మెస్ అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉండాలి, ఆ పురుగులు వస్తున్నాయంట. సో నాకు రెస్పాన్స్ అనేది ఇప్పుడు నేనేం, అది లేడీస్ కాంప్లెక్స్ మీరు దాన్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా మెస్ లీడర్స్ ఉంటారు. మెయిన్లీ ఐ రిక్వెస్ట్ మెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్టల్స్కి సంబంధించిన వాళ్ళు, అది ఏ హాస్టల్ అనేది కూడా నాకు ఐడియా లేదు. బట్ మొత్తం అందులో ఎందుకంటే సెపరేట్ ఉంటాయి కదా లేడీస్ కాంప్లెక్స్లో, ఏ హాస్టల్ అని ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మీరు ఐ రిక్వెస్ట్ ఎవరైతే మెస్ లీడర్స్ ఉన్నారో, ఆల్ మెస్ లీడర్స్, ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ గురించి నాకేం మెసేజ్లు ఇంతవరకు ఎవరు నాకు చెప్పలేదు, వాళ్ళ ఫుడ్ ఎట్లుంది ఏంది అనేది. ఎస్పెషల్లీ ఆ లేడీస్ కాంప్లెక్స్లో ఉన్న ఆల్ మెస్ లీడర్స్ ఐ రిక్వెస్ట్, మీరు కూడా స్టూడెంట్సే, మీరు కూడా మేబీ నా ఛానల్ చూసే ఉంటారు. కొంచెం మీరు ఆ నీట్నెస్ అనేది చూసుకోండి. మెస్కి సంబంధించిన నీట్నెస్ కానీ, ఆ రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అండ్ మెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ కానీ కొంచెం నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎవరైతే ఆ కుక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కుక్ చేసేవాళ్ళు, వాళ్ళకి కొంచెం మీరు వార్నింగ్ లాంటిది లేదంటే రిక్వెస్ట్ లాంటిది ఏదో ఒకటి చెప్పండి వాళ్ళకి, కొంచెం ఇట్లా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అని. ఎందుకంటే మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, మీరు చేసే మాస్టర్స్, మీరు చదివేది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ, అది ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు, కోటు ఉమెన్స్ అవ్వచ్చు. సో మిమ్మల్ని మీరే చూసుకోవాలి. పర్టికులర్ ఈ హాస్టల్లోనే ఇట్లా జరిగింది, ఆ హాస్టల్లోనే ఇట్లా జరిగిందని కాదు. లేడీస్ కాంప్లెక్స్లో ఉన్న అన్ని హాస్టల్స్, అది ఉస్మానియాది కానీ, లేదంటే నిజాం వాళ్ళు ఉండేది కానీ, కోటి వాళ్ళు ఉండేది కానీ, సో ఎవరిది వాళ్ళకైనా కానీ ఐ రిక్వెస్ట్ మెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మెస్ని చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, సో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు కాకపోతే అట్లీస్ట్ వాళ్ళకి వీడియో నాన్న షేర్ చేయండి. నేను పర్టికులర్లీ ఈ స్టూడెంటే కంప్లైంట్ ఇచ్చారు, ఈ స్టూడెంట్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందని నేను మెన్షన్ చేస్తలేను, ఈ హాస్టల్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందని మెన్షన్ చేస్తలేను. సో ఆల్ మెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హాస్టల్ ఓపెన్ అయింది, మేబీ వచ్చినారో అనుకుంటా ఆల్రెడీ, మీ మెస్ వాళ్ళకి కొంచెం చెప్పండి. ఇట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఫుడ్ అనేది నీట్గా ఉండాలి. ఇట్లా పురుగులు లాంటివి వస్తున్నాయి, అలాంటివి రాకుండా కొంచెం నీట్గా క్లీన్గా కుక్ చేసేటప్పుడు చూసుకొని కుక్ చేయండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే మీకే ఇష్యూ అవుతుంది. ఓకేనా. సో మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ డిస్టిక్, ఆల్మోస్ట్ 33 డిస్టిక్ నుంచి ఒక్కొక్క డిస్టిక్ నుంచి వచ్చి ఉంటారు. అండ్ వేరే స్టేట్ల నుంచి కూడా వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. సో మీ రెస్పాన్సిబిలిటీ మీదే, మిమ్మల్ని మీరే చూసుకోండి అంతే. మీరు ఈ వీడియో చూసేటోళ్ళు మెస్ లీడర్స్ ఎవరైనా ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి, లేదంటే మెస్ లీడర్స్కి షేర్ చేయండి. అండ్ మెస్కి సంబంధించిన మన స్టూడెంట్స్ నుంచే మెస్ లీడర్స్ అయితే మా హాస్టల్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మెస్ లీడర్స్ ఆబ్వియస్లీ ఆ కిచెన్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి, వార్డెన్తో మాట్లాడి ఇష్యూ క్లియర్ చేసేటోళ్ళు. సో మీకు సంబంధించిన మెస్ లీడర్స్ వార్డెన్తో మాట్లాడి ఇట్లా వస్తుంది, ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి అని ఒకసారి మీరు వార్నింగ్ ఇస్తే, వాళ్ళు కొంచెం కుక్ చేసేటప్పుడు కొంచెం నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ అయింది అంటే మనం ఒకసారి చెప్తే కొంచెం నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రిపీట్ కాకుండా ఉంటాయి. సో అంతే, మేబీ ఆల్రెడీ అంత అర్థమైంది అనుకుంటున్నా. చెప్పాల్సింది చెప్పిన, అంతకుమించి ఏం లేదు నేను చెప్పాల్సింది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మీరు చేసేది మాస్టర్స్, మీకు మెస్ లీడర్స్ ఉంటారు, మీ స్టూడెంట్స్ కాబట్టి, మీ మెస్లు కాబట్టి మీరే చూసుకోవాలి. మీరే వాళ్ళకి చెప్పి వాళ్ళని మీరే చేంజ్ చేసుకోవాలి. సో ఇది ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మెస్కి సంబంధించింది, ఎందుకంటే అందరు స్టూడెంట్స్ పోయి చెప్పాల్సింది కాదు కదా. అందుకే స్టూడెంట్స్ నుంచి వెళ్ళి మెస్ లీడర్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి చూసుకోవాలి. అండ్ మీ వార్డెన్ కూడా కంప్లైంట్ ఇస్తే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటారు. సో అంతే, ఉంటా మరి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి కింద. సో ఈ ఇష్యూ గురించి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే, ఎస్పెషల్లీ గర్ల్స్, ఉస్మానియా నిజాం కాలేజ్ లేని కోటి ఉమెన్స్ గర్ల్స్ ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ జరిగినా ఇంతవరకు నాకు తెలియదు. బట్ ఫస్ట్ టైం నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను వీడియో చేస్తున్నా. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నదా, లేదంటే మంచిగా ఉంటుందా ఫుడ్, ఇంకా ఇది ఎవరికైనా జరిగిందా అనేది కింద కామెంట్ చేయండి. సో అట్లీస్ట్ నాకు తెలుస్తుంది, మీరు చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓకేనా, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.